ఇప్పుడు సపోజ్ నారాయణ స్కూల్ ఉంది, దానికి ఫీజులు వసూలు చేస్తారన్న అప్పుడప్పుడు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు, ఇటువంటి అపోహలు వేరే నారాయణ కానీ చైతన్య స్కూల్స్లో ఉంటాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బాగా చదివించేస్తారు, రుద్దేస్తారు, లేకపోతే పిల్లల్ని హింసలు పెట్టేస్తారు, వాళ్ళు సెల్ ఫోన్ వాడినెవరు తల్లిదండ్రులు ఇలాగేంటంటే ఆ యాంగిల్ వెళ్తారు. కానీ అధిక ఫీజులు వసూలు చేశారన్న సంగతి అయితే చాలా తక్కువ. పోనీ అదే సేమ్ టైం కొంతమంది వాళ్ళు ఎలా అదే సమయంలో ఏంటంటే పిల్లల నుంచి ఏమన్నా ఒత్తిళ్ళు వచ్చినా కానీ తల్లిదండ్రులు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అది యాక్సెప్ట్ చేసి సరే మా వాడు ఫస్ట్ ర్యాంక్లో వచ్చేసాడు కదా పోన్లే అన్న సందర్భం. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఇయర్ నేను చదివానండి, ఫస్ట్ ఇయర్లో గొడవలు వచ్చినాయి. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తేనేమో 98% ఉంటుంది. సర్లే పోనేలో ఇంకో 10,000 ఎక్కువైంది కదా అని అలా కాంప్రమైజ్ అయిపోతారు. అలా కాకుండా రౌడీజం ఇటువంటి పేరెంట్స్తో చాలా రెక్లెస్గాను రూట్ బిహేవియర్ చేస్తే కనుక ఎవరైనా అడ్డం తిరుగుతారు. ఆ విషయంలో మోహన్ బాబు గారి యూనివర్సిటీకి ఇబ్బందులు తప్ప ఓవరాల్గా లెక్కేస్తే ఇప్పుడు నారాయణ చైతన్య మిగిలిన యూనివర్సిటీలు ఏం చేయాలి, లేకపోతే మిగిలిన విద్యా సంస్థలు ఏమవ్వాలి అని అనుకుంటాం మనం.